రైట్. ఎస్సీ వర్గీకరణ అంశం అన్నదమ్ముల్లా ఉండాల్సిన మాల మాదిగల మధ్య అగ్గిరాజేసింది. మరి దీనిపైన ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి? అసలు మాలల డిమాండ్స్ ఏంటి? మాదిగలు ఎందుకు దీనిని కావాలంటున్నారు? మాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి దానిపైన ఈరోజు మనం క్లియర్గా డిబేట్ చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ పార్టీ నేత, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి, అలాగే స్టూడియోలో ఉన్నారు చెన్నయ్య గారు, మాల సంఘాల చైర్మన్. నమస్కారం అండి అందరికీ. నమస్కారం అండి. రైట్, ముందుగా చెన్నయ్య గారితో మాట్లాడదాం. చెన్నయ్య గారు నమస్కారం. ఏంటి, దళితులను విభజిస్తే సహించేది లేదు, క్రిమీ లేయర్ అనే పేరు చెప్పి రిజర్వేషన్లు కనుక ఎత్తేస్తే ఊరుకోమని చెప్తున్నారు. సింహగర్జన వేదికగా ఇది జరిగినటువంటిది. నిన్న ఫస్ట్ 1వ తారీఖు నాడు మాలల సింహగర్జన సికింద్రాబాద్ నడిబొడ్డుల లక్షలాది మంది కదిలి వచ్చిండ్రు. ఏంటంటే మాలలు లేరు, మాలలు తక్కువ ఉండరు తెలంగాణలో, అంటే మాల సత్తేదో మాల బలమేదో అని చూపించుకోవాలని మమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దని మేము మాట్లాడుకొని మేము సింహగర్జన పెడితే, ఆ సింహగర్జనలో వర్షం వచ్చిన కూడక కుర్చీలు పైకి పెట్టుకొని ఒక్క మంచి కూడా బయటిపోలేదు. ఒక్క మంచి కూడా బయటిపోకుండా మా అభిమానం, మా ఆత్మగౌరవం చంపుకొని ఆత్మగౌరవ సభ ఎప్పుడైతే పెట్టినామో, ఆ పెట్టిన కానుంటే మా సోదరుడు మాలల వీణ ఇసం కక్కుతున్నాడు. మేము పెట్టుకోవద్దా? మా జాతికి ఎమ్మెల్యేలు రావద్దా? మాలలు మీటింగ్ పెట్టుకున్నప్పుడే వచ్చింది. మాలలకు ఎమ్మెల్యేలు, మా మాల ఎమ్మెల్యేలు ఇదే వెంకటస్వామి కొడుకు ఇదే కన్న గారు వచ్చి మాకు సపోర్ట్ చేసిండ్రు. నాగరాజు కానీ అందరు ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ చేసిండ్రు. మీరు మీటింగ్ పెట్టినప్పుడు కడియం సిఆర్ చేసిండు, మొదకపల్లి నరసింహులు చేసిండు, రాయ నరసింహ చేసిండు. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చేసినప్పుడు మేము ఏం అడ్డు తలగలే. ఏదంటే మా జాతిని మేము కాపాడుకోవాలి, మా జాతిని ముందుకు తీసుకుపోవాలి. అందు గురించే మేము సింహగర్జన పెట్టాము. సింహగర్జన పెట్టినందుకు నీవు అదే గ్రౌండ్లో మన విశ్వరూప సభ పెట్టావు. మోడీ గారిని పిలిచి సింహగర్జన పెట్టావు, విశ్వరూప సభ పెట్టావు. విశ్వరూప సభలో మోడీ గారు మీకు మాట ఇచ్చిండు, నిన్ను దూవి నీకు హామీ ఇస్తున్నా ఏడుస్తుంటే, అరే మేమే అన్యాయం చేసినామా, మా సోదరుడిని మేము ఏమి అన్యాయం చేసినాం, ఆడ మొత్తుకొని ఏడ్చే బదులు మనం కూర్చొని మాట్లాడదాం, మన సమస్య ఇది అని ఆయన కాళ్ళు మొక్కి ఆయన కథ చేసి మన దళితుల మనోభావాలు దెబ్బతీసినట్టు, మేము ఏదో బాధలు పెట్టినట్టు కృష్ణమాదయ్య మన మోడీతోటి ఏడ్చిండు, నన్ను ఉండనిస్తలేరు, నా బాధలు ఉన్నాయి, మేము వెనకబడిన ఆసన పట్టిన వాళ్ళం, మాకు ఇండ్లేమి అంటే అర్థం మేము ఏంటి ఇంతవరకు చేయలేదు. ఆయనను ఎన్నో మమ్మల్ని హింసపెట్టి మా మీద దాడి చేయనిక ఉడక చేసిన ఘనత మా సోదరుడు మల్లకృష్ణ మాదేవి అని కూడా మిమ్మల్ని అంత చేసిన కూడా మేము ఏమి దానికి కౌంటర్ కూడా వేయలేదు. మేము ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు, ఆయన ఆదరణ ఆయన చెప్పుకున్నాడు. మనకు ఇప్పుడు ఏది పార్లమెంటే ఉంది, సుప్రీంకోర్టు ఉంది, దాంట్లో తెలుసుకుందామని మేము అనుకున్నాం. కానీ మేము ఇది అడ్డం తలుగుతాం. మాలలు దుర్మార్గులు, మాలలు మనువాదులు, సైకో అయిపోయిండు మాలలు. అంటే ఏం సైకో అయినాం? మేము ఏంది గుంజుకున్నాం, ఇది ఏంది గుంజుకోలేదని కూడా మనం చేస్తున్నాను. నీ ఇష్టపూర్తిగా మాట్లాడుతున్నాం. తగ్గించుకో సదరా, తగ్గించుకుంటేనే బాగుంటుంది. మేము ఎవరి సొమ్ము తినలేదు, దొబ్బుకొని తినలేదు. మేము చదువుకున్నాం, చదువుకొని కూలి చేసుకొని ఏది 2 జాబులు ఎక్కువ ఉంటే ఉండొచ్చు. కానీ మాలలు తినేసిరి అంటే మాలలు ఎక్కడ తినేసిరు? ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు సెలవు సెక్రటరీ పుట్టాడని స్వర్గీయ పివి రావు గారు నేను పిలుపునిస్తే లక్షలాది మంది వచ్చి లాఠీచార్జ్ జరిగింది. ఆడ ట్యాంక్ బండి కాడ లాఠీచార్జ్ చేపించి చంద్రబాబు నాయుడు లాఠీచార్జ్ చేసినాక అప్పుడు వర్గీకరణ చేసిండు చంద్రబాబు నాయుడు. వర్గీకరణ చేస్తే నేను పివి రావు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ సుప్రీంకోర్టు పిటిషన్ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలలో 20,705 పోస్టులు, గవర్నమెంట్ పోస్టులు మీరు తిన్నారు, మీరు దొబ్బుకొని తిన్నారు, మీరు దోసుక తిన్నారు. మేమేమన్నా తిన్నావా?
చెప్పు నీ తోటి ఏమైనా సాక్ష్యాలు ఉండవే, ఏమైనా రుజువులు ఉండవే? రుజువులు లేదు, సాక్ష్యాలు లేవు. మాలలను దోషులు చేస్తున్నావు, మాలలను మనవాదులు చేస్తున్నావు, మాలలను సైకో మారినవని అంటున్నావు. ఇదెక్కడిది? మేమేనా తిన్నది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీకు ఆ జాబులు వచ్చేటట్టుగా చేస్తాము, రిపిటిషన్ వేయని అంటే మేము రిపిటిషన్ వేయలేదు, రిపిటిషన్ వేయలేదు. ఏంటంటే మా వాళ్ళే కదా, మేము ఆత్మగౌరవం చంపుకోలేము. మా వాళ్ళు ఎప్పుడైనా మా వాళ్ళు కలిసి వస్తారు, తెలుసుకుంటారు. ఇది మాదిగలను మోసం చేయొద్దని కూడా మేము గమ్ముగా ఉన్నాము. మా కోర్టు వ్యవహారం కోర్టు చూసుకుంటుందని కూడా మేము తెలుపుతున్నాం. అయితే ఇది వరకు కూడా సుప్రీంకోర్టు మరి వర్గీకరణకు ఓకే చెప్పింది, వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్తేనే కదా ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేస్తానంటే నారా చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచిండు. నారా చంద్రబాబు నాయుడు గెలిచి కుప్పంలా ఏమన్నాడు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు అన్నాక చంద్రబాబు నాయుడు తోడికి మందకృష్ణ మాదిగ పోయిండు, పోయి ఢిల్లీకి వెళ్ళిపోయిండు. వెంకయ్య నాయుడు మన అందరూ ఢిల్లీకి వెళ్ళిపోయి ఆడ మోడీతోటి కాళ్ళు పట్టుకొని ఇది ఎట్టయినా చేయాలి అని అందరితో మాట్లాడుకొని ఏది ఆలదుడిగా న్యాయమూర్తులు 7 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్ళు ఏది రిటైర్మెంట్ అయ్యేది ఉన్నది, రిటైర్మెంట్ అయ్యేది ఉంటే ఏదో పెంచుకొని మన కోఆపరేట్ చేసుకున్నాడు మొగుడి చేసుకొని నీ వెటనన్నా చేయి, దొంగదారిని తీసుకపోయి సుప్రీంకోర్టు ఏమన్నా చేసుకోవచ్చు అని మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పిండు. మోడీ చెప్తేనే న్యాయవాదులు విన్నారు. అది రాజకీయంగా ఉలుకున్నది, అందు గురించి అని చేసుకోవాలని చెప్పలేదు. వర్గీకరణ సూచనలు ఇచ్చింది, సూచనలతో కూడినటువంటి సూచనలు ఇచ్చింది. ఏం సూచనలు ఇచ్చింది? మీరు జనాభా లెక్కలు తీయండి, అన్ని న్యాయమైన పద్ధతి కాదు. లెక్కలు చూసినాక అది ఈడ కాదు, మన మూడే మొత్తం రాష్ట్రాలు మొత్తం మన జనాభా లెక్కలు తీయాలి. ఒకతోటి తీస్తే కాదు, అది మొత్తం జనాభా లెక్కలు ఎంతెంత ఉండవో అది తీయాలని రాహుల్ గాంధీ కూడా అన్నారు. రాహుల్ గాంధీ కూడా ఒప్పుకున్నాడు. జనాభా లెక్కలు తీయాలని చెప్పింది మేము. అయితే జనాభా లెక్కలు తీయాలంటే అడ్డుపడుతున్నాడు. ఇదే కుటుంబం అడ్డుపడుతుంది, వాళ్ళ కొడుకు వంశకృష్ణ అడ్డుపడుతున్నారు అని ఇదల్లా ఓపెన్గా చెప్తున్నా. ఇది ఎవరు అడ్డుపడేది కాదు. సూచనలు ఇచ్చినాక అది సక్రమంగా చదువుకున్నారా, వర్గీకరణ చేయమని అన్నారా, చూసిండ్రా మీరు? ఆ పైలు చూసిండ్రా? కాదు, సూచనలు ఇచ్చిండ్రు. సూచనలు అందుకు కూడా సూచనలు అంటే మీరు జనాభా లెక్కలు తీయండి, జనాభా లెక్కల్లో ఏమైనా తప్పు తడకలు గీట వస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు రావని మన న్యాయమూర్తులు చెప్పిన ఘనత అది ఉంది. దాని గురించి పోరాటం. రైట్ అండి. ప్రకాష్ రెడ్డి గారితో